ఆ ఒక్కటి అడక్కు ఒక కల్ట్ క్లాసిక్ టైటిల్ ని కంప్లీట్ గా మిస్యూజ్ చేశారు. తన ఫాదర్ అయిన ఈమూవీ గారి మూవీ టైటిలే పెట్టుకున్నా కానీ ఆ టైటిల్ ని సరిగ్గా జస్టిఫై చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ఎవరు అడిగారని ఈ మూవీ తీసారో అర్థం కాలేదు. కంప్లీట్ బోర్ ఫెస్ట్ అనిపించింది నాకైతే. ఒక రొటీన్ అవుట్ డేటెడ్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది. అల్లరి నరేష్ అంటే మినిమం గ్యారంటీ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ ఈ మూవీలో అది కూడా లేదు. ఒక ఫుల్ లెంత్ కామెడీ మూవీ విత్ మెసేజ్ ట్రై చేశారు, బట్ ఎక్కడ సింగిల్ పాయింట్ లో కూడా వర్కౌట్ అవ్వలేదు. బేసిక్ స్టోరీ ఏంటంటే గణపతి అనే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మ్యారేజ్ కోసం చాలా డెస్పరేట్ గా ట్రై చేస్తూ వెతుకుతూ ఉంటాడు. ఇదే టైంలో హ్యాపీ మ్యాట్రిమోనీ దగ్గర మెంబర్షిప్ తీసుకుని అమ్మాయిల్ని చూస్తూ ఉంటాడు. ఫరియా అబ్దుల్లా ఎలా పరిచయం అయ్యింది, తన అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి, గణపతి లవ్ సక్సెస్ అయ్యిందా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీ స్టార్ట్ అవడంతోనే అల్లరి నరేష్ ఫ్యామిలీ సీన్స్ అండ్ ఒక ఫైట్ వస్తుంది. స్టార్టింగ్ లోనే చాలా రొటీన్ టెంప్లెట్ ఫీల్ వచ్చింది. అలానే మన వెంకీ మామ మల్లేశ్వరి మూవీ షేడ్స్ కూడా కనిపిస్తాయి. వెన్నెల కిషోర్ తో కామెడీ ట్రై చేశారు, బట్ లాఫ్టర్ ఎక్కడ జనరేట్ అవ్వలేదు. హీరోయిన్ సీన్స్ అండ్ ఇంట్రో చాలా ఫోర్స్డ్ గా అనిపించాయి. హరితేజ ఇందులో మ్యాట్రిమోనీ ఇన్ఛార్జ్ గా యాక్ట్ చేసింది, బట్ ఎక్కడ ఫన్ అయితే జనరేట్ అవ్వలేదు. సాంగ్స్ కూడా చాలా బిలో యావరేజ్ గా ఉంటాయి. మ్యాట్రిమోనీలో జరిగే స్కామ్స్ ని ఫన్ వేలో చూపించడానికి ట్రై చేశారు. అల్లరి నరేష్ వెన్నెల కిషోర్ మధ్య వచ్చే కొన్ని సీన్స్ తప్పితే ఫస్ట్ హాఫ్ అంతా చాలా డ్రాగ్ చేసిన ఫీల్ అయితే వచ్చింది. సాంగ్స్ వచ్చినప్పుడల్లా హ్యాపీగా స్లీప్ అయ్యొచ్చు. ఇంటర్వెల్ లో ఫరియా అబ్దుల్లా క్యారెక్టర్ లో ట్విస్ట్ ఇచ్చారు, బట్ నాకైతే చాలా మూవీస్ లో చూసేసిన ఫీల్ వచ్చింది. మూవీలో మ్యాట్రిమోనీలో జరిగే మోసాలు, ఫేక్ మ్యారేజెస్, ఫేక్ ప్రొఫైల్స్ అండ్ ఎన్ఆర్ఐ వెడ్డింగ్స్ ఇలా కొన్ని పాయింట్స్ ని టచ్ చేశారు. ఫస్ట్ హాఫ్ చాలా రొటీన్ గా ఉంటే సెకండ్ హాఫ్ కూడా ఇలానే చాలా నీరసంగా వెళ్తుంది. హర్ష చెముడు కామెడీ కూడా కనెక్ట్ అవ్వలేదు. అసలే బోర్ గా వెళ్తున్న మూవీకి సాంగ్స్ వచ్చి ఇంకా డ్రాగ్ చేస్తూ వెళ్తాయి. సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా సిల్లీగా ఉంటుంది. రన్ టైం పెంచడానికో దేనికో తెలియదు గానీ మూవీ మొత్తం ఫిల్లర్ సీన్స్ తో నింపేశారు. మెయిన్ గా సెకండ్ హాఫ్ ఒక సీరియల్ లాగా సాగదీశారు. ఫన్ అండ్ ఎమోషన్స్ ని రైట్ వేలో బ్లెండ్ చేయలేకపోయారు. మూవీ నెరేషన్ అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా డల్ గా రొటీన్ వేలో వెళ్తుంది. క్లైమాక్స్ మురళీ శర్మ లాయర్ గా ఒక స్పెషల్ క్యారెక్టర్ చేశారు. క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ కొంచెం బానే తీసినా కూడా అప్పటికే టూ లేట్ అనిపించింది. మూవీ మెసేజ్ తో ఎండ్ చేశారు. ఇంకా పెర్ఫార్మెన్సెస్ వైస్ అల్లరి నరేష్ ఎక్కువ ఫన్ జనరేట్ చేయకపోయినా తన క్యారెక్టర్ వరకు తను బానే చేశారు. వెన్నెల కిషోర్, హర్ష చెముడు రోల్స్ ఫన్ ఎక్కువ జనరేట్ చేయలేదు. ఫరియా అబ్దుల్లా యాక్టింగ్ ఓకే ఉంది. జామీ లెబర్ అండ్ కల్పలత బానే చేశారు. గోపి సుందర్ మ్యూజిక్ బిలో యావరేజ్ అనొచ్చు. డైరెక్టర్ కామెడీని సోషల్ మెసేజ్ తో బ్లెండ్ చేద్దాం అనుకున్నారు, బట్ వర్కౌట్ అవ్వలేదు. బట్ మ్యాట్రిమోనీలో జరిగే స్కామ్స్ మీద కొంతవరకు అవేర్నెస్ తేడంలో సక్సెస్ అయ్యారు. ఫైనల్ గా నాకైతే చాలా రొటీన్ మూవీ విత్ సోషల్ మెసేజ్ అనిపించింది. ఫ్యామిలీస్ కి నచ్చే ఛాన్స్ ఉంది. నేనైతే రికమెండ్ చేయను. ఇంకా ఈ మూవీపై మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.